ఫెంగల్ తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. మధ్యాహ్నం పుదుచ్చేరిలోని కారైకాల్, తమిళనాడులోని మామల్లపురం వద్ద తుఫాన్ తీరం దాటనుంది. తుఫాన్ తీరం దాటే సమయంలో 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరోవైపు ఏపీలో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మధ్యాహ్నం తమిళనాడులోని కారైక్కల్ వద్ద తీరం దాటుతుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది శ్రీలంకలోని ట్రిన్కోమలికి ఉత్తర ఈశాన్య దిశగా 330, నాగపట్నానికి తూర్పుగా 240, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 230, చెన్నైకి ఆగ్నేయంగా 250 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం సమయంలో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి దగ్గర కారైక్కల్, మహాబలిపురం తీరాల మధ్య పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. తుఫాను ప్రభావంతో 2 రోజుల పాటు రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు భారీ వర్ష సూచనలున్నాయి. కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక, మిగిలిన అన్ని పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దక్షిణ కోస్తా పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్టల్ తమిళనాడు ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పట్టు, కడలూర్, విల్లుపురం తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.